అందరికీ నమస్కారం. ముందుగా వనితా టీవీ ప్రేక్షకులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. రుచిచూడు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మన రుచిచూడు మాతృదినోత్సవ సందర్భంగా అమ్మ గురించి చాలా విషయాలు మాట్లాడుకుందాం. అమ్మ ఈ సృష్టికి ఆధారం. అమ్మ లేనిదే ఈ సృష్టే లేదు. మానవ జీవిత ఆధారానికి అమ్మే ఆధారం. అమ్మ ప్రేమ అనిర్వచనీయం. అందుకే మనం లోకంలో ఎలా ఉన్నా మనల్ని మనగా యాక్సెప్ట్ చేసేది అమ్మ ఒకటే. దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించారు అంటారు. ఇది నిజం. మరి ఈ రోజు మాతృదినోత్సవ సందర్భంగా చక్కనైన హీరోతో మీ ముందుకు వచ్చేసాం. అదేనండి, మీ అందరికీ తెలిసే ఉంటుంది, అందరికీ సుపరిచితులు కూడా. ఆ నలుగురు, బాహుబలి, సై చెప్పంగానే ఈయన పేరు వెంటనే గుర్తొచ్చేస్తుంది. ఆయనే సూర్య గారు. ఇవాళ సూర్య గారు వాళ్ళ మదర్తో పాటు చక్కనైన రెసిపీతో పాటు అందమైన సినీ జర్నీ విశేషాలు కూడా మనతో షేర్ చేసుకోబోతున్నారు. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఆ వంట ఏంటో, ఆయన సినీ జర్నీ విశేషాలు ఏంటో తెలుసుకునేందుకు మీరు సిద్ధంగా ఉన్నారు కదా? మరి పలకరించేద్దాం ఆలస్యం చేయకుండా. నమస్తే ముందుగా మీకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. మీకు కూడా అండి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. మాతృ దినోత్సవ సందర్భంగా మిమ్మల్ని కలుసుకోవడం, సూర్య గారితో మంచి వంట కూడా చేయించడం, అది కూడా మీకు ఇష్టమైన వంట, ఈ రోజు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మరి వంటలోకి వెళ్దాము, అది కామన్ గా చేసేదే, కానీ మీ గురించి, సూర్య గురించి చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాము. సూర్య గారికి ప్రపంచానికి తెలిసిన సూర్య గారు వేరు, మీకు తెలిసిన సూర్య గారు వేరు కదా. అమ్మగా మీకు ఎక్కువ తెలుస్తుంది సూర్య గారి గురించి. ఇవన్నీ కూడా రివీల్ చేయాలి. మంచి చిన్నప్పుడు ఎలా ఉండేవారు సూర్య గారు? చిన్నప్పుడు చాలా క్రికెట్ బాల్ ఇచ్చుకుని ముగ్గురు ఆడుకునేవారమ్మా. ముగ్గురు పోట్లాడుకునేవారు. ఒక బాబుని వాళ్ళ అమ్మమ్మ తీసుకెళ్లిపోయింది. గతమే ఇద్దరు బాబుని నేనే పెంచాను. ఈ బాబు అంటే చాలా ఇష్టం. ఈ బాబు చెప్పకుండా హైదరాబాద్ వచ్చేసాడు. వచ్చాక నిలుక్కున్నామమ్మా. నిలుక్కుంటూ 20 రోజులకి దొరికాడు. తను కృష్ణవంశీ తీసుకున్నారు. మేమే తీసుకెళ్లిపోయాం. నేను ఏడ్చేస్తున్నానని మా వీళ్ళ డాడీ అందరూ తీసుకొచ్చారు. తర్వాత ఈ బాబుని ఇంకో తమ్ముడిని బతిమాలి తమ్ముడితో పంపించా. ఇక్కడే ఉంటానని బతుకులాడుకుంటున్నాడని, తనకి ఇష్టమైందే చేయించాలని డిసైడ్ అయిపోయి ఇంక బాబుని వదులుకుని మేమే మనసంపుకుని ప్రేమాన్ని వదులుకుని, అది తల్లి ప్రేమ అన్నమాట. అసలు అంత అమ్మ ప్రేమ చూపించేటప్పుడు అమ్మకి చెప్పకుండా అలా ఎలా బస్ ఎక్కి వచ్చేస్తారు చెప్పండి. ముందుగా వనితా టీవీ ప్రేక్షకులందరూ కూడా హ్యాపీ మదర్స్ డే అండి. నేను ఇవాళ మా మదర్తో వచ్చాను మీ ముందుకి. చాలా సంతోషంగా ఉంది. సో అమ్మ ప్రేమ వెలకట్టలేంది. వాళ్ళకున్న ఎమోషన్స్, ఫీలింగ్స్ ఈ రోజు మీతో పంచుకోవడానికి చాలా హ్యాపీగా ఉంది. సీరియస్లీ, అంటే మనకి చిన్నప్పుడు చిత్రలహరి అనే ఒక ప్రోగ్రామ్ వచ్చింది. అందులో ఒక 5-6 సాంగ్స్ వేసేవారు. ప్రతి శుక్రవారం 7 o'clock స్టార్ట్ అయ్యి 7:30 కల్లా ఎండ్ అయ్యేది. సో అలాగా తెలియకుండానే ఆ సాంగ్స్ కి అట్రాక్ట్ అయ్యి, సో మనం కూడా డాన్స్ చేయాలి, మనం కూడా సినిమాలకు వెళ్ళాలి అన్నది ఒక థాట్. ఏ క్లాస్ లో అది? అది నాకు తెలిసి ఒక 5th క్లాస్ అంతే, 5th 6th ఆ టైంలో. సో అలాగా 7th క్లాస్ వచ్చేసరికి కొంచెం ఇంట్లో డాన్స్ అయ్యి చేయటం, సో అలాగలా మెల్లమెల్లగా ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. సో అమ్మ అయితే మీకు 7 సంవత్సరాలు వచ్చే వరకు స్కూల్ కూడా పంపించలేదంట, అంత ప్రేమ. అందుకే చదువు రాలేదండి. అందుకే చదువుకోలేక ఇంకా ఏ థాట్, అంటే నాకు సినిమాలు అంటే చాలా. ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు సినిమాలకు రావాలని? చిరంజీవి గారు. అయ్యో, ఇంకా మెగాస్టార్ చిరంజీవి గారు మూవీస్, సాంగ్స్ చూసి, ఫైట్స్ చూసి, ప్రభుదేవ్ గారు అంటే కూడా చాలా ఇష్టం. సో ప్రేమికుడు సినిమా ఇవన్నీ చూసి, డాన్సెస్ మెయిన్. చిన్నప్పుడే వచ్చేసారు. రాగానే మీకు ఎట్లా హైదరాబాద్ ఎలా అనిపించింది? ఒక్కసారి ఊరు నుంచి వచ్చిన తర్వాత మీ కన్ఫ్యూజ్ అయిపోతారు కదా, ఎట్లా ఏం చేయాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి. సో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే మామయ్య ఉన్నారు, బట్ నాకు ఏ ఐడియాలజీ లేదు. అంటే నా డ్రీమ్ లో మనం ఎవరో ఒకరిని కలవాలి, అంటే కలిసి అక్కడ వాళ్ళని డాన్స్ చేసి చూపించి నా ఆర్టిస్ట్ గా చేసేయాలి అని. అంటే 7th క్లాస్ ఏజ్ లో మనకి మెచ్యూరిటీ లెవెల్స్ చాలా లో ఉంటాయి. సో ఇక్కడికి వచ్చి దిగిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో అనేది ఒకటి గుర్తుంది మైండ్ లో అంతే. అక్కడ నుంచి ట్రైన్ దిగిన తర్వాత ట్రైన్ దగ్గర నుంచి నడుచుకుంటూ ఈవినింగ్ కి, మార్నింగ్ ట్రైన్ దిగా గౌతమి, అక్కడ నుంచి నడుచుకుంటూ ఈవినింగ్ మధ్యలో మన పార్క్స్ అవి అక్కడ ఉన్న
మన పార్క్ దగ్గర పడుకుని కొంచెం రిలాక్స్ అయ్యి ఓకే. అక్కడి నుంచి అందరిని అడుగుతూ కనుక్కుంటూ కృష్ణ అన్నపూర్ణ అన్నపూర్ణ స్టూడియో స్టూడియో రీచ్ అయ్యి ఇంక ఈవినింగ్ 6:30 అవుతుంది. నాకు ఏం అర్థం కావట్లేదు, ఎవరు కనబట్టలేదు, లోపలికి ఎవరు రానివ్వటం లేదు. సో అక్కడ బయట కూర్చొని కొంచెం ఫీల్ అయ్యి కూర్చొని ఏడుస్తూ ఉంటే వాచ్మెన్ శ్రీనివాస్ అని ఉన్నారు. ఆయన వచ్చి అందరూ వెళ్ళిపోయారు, నువ్వు ఒకడే కూర్చొని ఏం చేస్తున్నావు అంటే, ఇలాగ నేను ఊరి నుంచి వచ్చానండి, అందరినీ కలవాలి ఇలాగా ఇదంటే, అవునా సరే అని చెప్పి ఇంకా నేను నైట్ టైం ఎక్కడికి వెళ్తా ఎవరినో తెలుసు ఉన్నారంటే, ఎవరు తెలియదు అది అంటే లోపలికి రానిచ్చారు. లోపల రానిచ్చి కృష్ణవంశీ గారు నిన్నే పెళ్ళాడత మూవీ జరుగుతుంది రిలీజ్ కి. సో అక్కడ ఆఫీస్ ఇచ్చారు కృష్ణవంశీ గారు పక్కనే అన్నపూర్ణ. గ్రేట్, మీరు లక్కీ అని చెప్పాలి, అంత ఈజీగా లోపలికి పర్మిషన్ దొరకదు. సో అక్కడ ఆఫీస్ లోనే ఉండి అక్కడ షూటింగ్స్ అవన్నీ అన్నపూర్ణలో జరుగుతూ ఉంటాయి. వెంకటేష్ బాబు గారి ప్లస్ సుమ గారు, మన ఒకంద వంశీ గారు ఒక సినిమా చేశారు, ఒక మూవీ చేశారు. ఆ షూటింగ్ కళ్యాణ ప్రాప్తి రస్తు అని ఒక సినిమా ఫస్ట్ స్టార్టింగ్ నేను చూసింది స్టూడియోలో. వెంకటేష్ బాబు గారిది ప్రేమించుకున్నావురా ఏదో సాంగ్. 1 వీక్. 1 వీక్ ఉన్నారా? 1 రూపీ 2 రూపీస్ మీ దగ్గర అప్పుడు ఉండేది? 2 రూపీస్. 2 రూపీస్ 2 రూపాయలతో వారం రోజులు నడిపారు. లేదు వచ్చేదారిలో జామకాయలు ఉంటే కొనుక్కుంది ఆకలేసి ట్రైన్ నుంచి దిగిన తర్వాత. సో అలాగా జర్నీ స్టార్ట్ అయింది. బా గ్రేట్ కదా. సో ఇప్పుడు మీరు ఇండస్ట్రీకి వచ్చి ఫస్ట్ మూవీ ఎప్పుడు దొరికింది, ఆ ఛాన్స్ ఎట్లా దొరికింది మీకు? నేను తపన అని ఒక సినిమా వెళ్ళాను, దానికి ముందు చిన్న చిన్నవి కూడా ట్రై చేశాను, ఇవన్నీ కూడా ట్రై చేశాను. సో తపన అనే ఒక మూవీలో మంచి రోల్, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్, అందులో ప్రభుదేవ గారు కూడా లక్కీలీ ఉన్నారు, జయప్రద గారి సిస్టర్ సన్ అందులో హీరో, సో మన అర్చన గారు హీరోయిన్. సో అది ఫస్ట్ అది జరుగుతూ ఉంది. తర్వాత సై ఆడిషన్స్ పెట్టారు ఇలా. ఈ మూవీ జరుగుతున్న మధ్యలో నేను రాజమౌళి సార్ అంటే నాకు చాలా ఇష్టం. మెయిన్ ఏంటంటే సింహాద్రి, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సింహాద్రి. చాలా క్యూరియాసిటీ ఉంటుంది, ఇంటర్వెల్ బ్లాగ్స్ కానీ అవి ఎమోషన్స్ కానీ. సో అక్కడి నుంచి ఎలా అన్న రాజమౌళి సార్ని ఒకసారి కలవాలి అన్న ఒక ఫీల్ తో నేను స్టార్ట్ అయ్యి ఆ షూటింగ్ మధ్యలోనే పర్మిషన్ అడిగి ఇక్కడ సెలక్షన్స్ జరుగుతున్నాయి అంటే ఇటు వచ్చా. సో అక్కడ రాజమౌళి సార్, రమా మేడం వచ్చి సెలెక్ట్ చేయడం, అండ్ సో వెరీ హ్యాపీ. అక్కడి నుంచి లైఫ్ చిన్న టర్న్. సై తర్వాత ఆ నలుగురు ఇప్పటికీ కూడా మనం మర్చిపోలేము సై మూవీ అనేది. ఆ పర్ఫార్మెన్స్ కూడా మీరు చాలా బాగా ఇచ్చారు. క్రెడిట్ గోస్ టు మై డైరెక్టర్స్. అంటే నేను ఏం నేర్చుకోలేదు, క్లాసికల్ నేర్చుకున్నా అంతే, కూచిపూడి నేర్చుకున్నా. అంటే డాన్స్ ఇష్టం అయ్యి ఒక 6 months వరకు కూచిపూడి నేర్చుకున్నాను. అది మన త్యాగరాయ మ్యూజిక్ కాలేజ్, మన జేడి సార్ వాళ్ళ మదర్ ప్రిన్సిపల్ దానికి. అమ్మా చూసారా, సూర్య గారు తెలియకుండానే హైదరాబాద్ వచ్చేసారు, మీకు తెలియకుండానే హీరో కూడా అయిపోయారు. హీరో ఏం కదా, చాలా సినిమాలో చేశారు కాబట్టి నిజంగా మీకు అప్పుడు అంత ప్రేమ పెట్టుకున్నారు. ఫస్ట్ అబ్బాయి, మొదటి అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత బాధ ఉంటుంది కదా. పై నుంచి కిందకి పడి ఏడ్చానమ్మా. ఏడ్చారా? జనాలు అందరూ వైజాగ్, హైదరాబాద్, అదే ఇక్కడ విజయవాడ అన్ని తిరుక్కుంటా ఉన్నారమ్మా. ఇద్దరు పంపించారు. అంటే నేను నన్ను తీసుకుని రైల్వే స్టేషన్ లో, బస్ స్టాప్ లో పోస్టర్ నాయే కనిపించాయి. ఏదో సినిమా కూడా అట్లాంటిది ఉంటుంది కదా, అతడు సినిమా లేదా. ఎగ్జాక్ట్లీ. సో ఎక్కడ చూసినా నా ఫోటోలో వెళ్ళిపోయాడమ్మా బాబు. అవును, జోషన్ నైట్. ఓకే, చాలా ఏడ్చామమ్మా. అసలు వారం రోజుల తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటమ్మా? నేను చాలా ఆనందపడి పొక్కులన్నీ తీర్చుకున్నానమ్మా. అమ్మవారి గుడికి వెళ్ళి మాలేసుకుని అన్ని తీర్చుకున్నాను. గుడి దండం పెట్టాను. ఎవరు తీసిపోతారో అనే స్కూల్ వేసుకోలేదు కదా, ఈ గుడికి ఇలాగ అయిపోయి చాలా బాగా అనిపించింది. తలుచుకుంటే ఇప్పటికీ చూడండి, అది అమ్మ ప్రేమ అనేది అసలు మాటల్లో చెప్పలేనిది. చాలా ఇష్టం మీ కొడుకండి, చేయం కూడా అని చేయడం. ఓకే, బాధపడకండి, ఆ ప్రేమ కనిపిస్తుంది. సో ఈ రోజు సక్సెస్ అయ్యి ఒక సక్సెస్ జర్నీ చేస్తున్నారు సూర్య గారు. మరి ఈ ఆనందాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు? ఇంత మంచి కొడుకు దొరికేటి ఆనందపడుతున్నానమ్మా. ఇంత ఆనందం ఎవరికి దక్కుతుందా అని. మ్యారేజ్ కూడా చేసుకోలేదు. నిజం, అది ఏ తల్లికైనా అంతే. ప్రపంచంలో మనం చెప్తూ ఉంటాం కదా, మనం ఎలా ఉన్నా మనల్ని యాక్సెప్ట్ చేసేది ఒక అమ్మ మాత్రమే. కరెక్ట్, అది. సో ఇప్పుడు ఫస్ట్ షూటింగ్ చూసారమ్మా సూర్య గారిది? మీరు ఒక్కసారి ఎప్పుడైనా
లొకేషన్ కి వెళ్ళారా? వెళ్ళలేదమ్మా, ఇంతవరకు వెళ్ళలేదా? వెళ్ళలేదు. ఎందుకు మేము తీసుకెళ్ళారు? రాజమండ్రిలో ఉంటాము, బాబు ఇక్కడ ఉంటాడు కదా అని. ఈ మధ్య కాలం ఒక 5 సంవత్సరాల నుంచే ఉంటున్నాము ఇక్కడ. హైదరాబాద్ లో. ఆ, నాతో అక్కడికి వెళ్తా ఉంటాం. వాళ్ళ Okay. డాడీకి పెరల్స్ కదమ్మా, ఓకే. ఆయనకి మందులు అయ్యి అక్కడ వాడుకుంటూ ఉంటాం. 22 సంవత్సరాల నుంచి పెరల్స్ అమ్మాయి, చిన్నప్పటి నుంచి మీరే అన్ని పేపర్ మిల్ జాబ్ అమ్మాయి. ఓకే. ఇంకా జాబ్ లేదు. ఇన్ని పనులు చూసుకుంటూ అమ్మ మీ పైన అంత ప్రేమను పెంచుకుంటూ గ్రేట్ గ్రేట్ కదా. అంటే దేవుళ్ళు ఎలా ఉంటారో తెలియదు కానీ మా అమ్మ నాన్న ఇంకే కోరిక లేదు, కొడుకు పెళ్లి చేసి మేము ఆనందపడాలని అది ఒక కోరిక అమ్మ. అమ్మ ఎలా ఉండేవాడు చిన్నప్పుడు? అల్లరి చేస్తూ చాలా అల్లరి. ముగ్గురు పుట్టేసుకుంటేనే మా బాబుని ఎడదీసి అమ్మాలకి పంపించేశారు. ఓకే. బ్యాట్ బాల్ కినమ్మా, దేనికి కాదు. డాడీ బోల్ తెచ్చేవారు, పేపర్ మిల్ జాబ్ కదా, చాలా బాగా పెట్టేవాళ్ళు. దేనికి లోడ్ చేసేవాళ్ళు కాదు. మేము కష్టపడి బాబాలను బాగా ఇల్లు కట్టుకుని అన్ని కట్టుకుని పెంచుకున్నాం బాగా. అన్ని రాజమండ్రి వచ్చి మళ్ళీ హైదరాబాద్ వస్తే ఏదో అత్తారింటి సాగరం సున్నుండలు స్వీట్స్ అన్ని పచ్చళ్ళు రుబ్బు రోట్లో కూడా రుబ్బి పంపించేవాళ్ళు అమ్మ డబ్బాలు. అంత పని. సినిమా వాళ్ళు కూడా వస్తే అక్కడ కూడా వంటలు చేయించి బాబు ఇచ్చేవాడు అమ్మ వాళ్ళకి. ఏ వంటలు అమ్మ బాగా వండుతారు మీరు? నేను చేపల కూర, చికెన్ ఇవి బాగా చేస్తాను. ఏ కర్రీస్ అయినా బాగా చేస్తాను. సూర్యకమ్మ చేపలు ఇష్టం, పప్పు టమాటా అంటే చాలా ఇష్టం. యాప్లికాయలు ఎక్కువ తినేవాడు అమ్మ చిన్నప్పుడు. ఫోటో తీయించుకున్నా కూడా యాప్లికాయ పెడితేనే ఫోటో తీయించుకున్నా. గ్రేట్ గ్రేట్. ఓకే. అంటే నా భయం ఏంటంటే చదివించాలని మేము ఉండేది పల్లెటూరు అమ్మ వాళ్ళది, మండపాడు సైడు. నేను అత్తవారింటికి వచ్చేది రాజమండ్రి. టౌన్ లో ఎవరు తీసిపోతారా అని భయం అమ్మ. కనీసం 10 నిమిషాలు అలాగైనా అమ్మనే నాన్నే పంపిస్తే వాళ్ళు పోట్లాడేవారు. మీ పిల్లలు నువ్వే చూసుకో బాబు, మేము వెళ్ళిపోతున్నాం అనేవారు. అంత ప్రేమ. ఇప్పటికే అనిపిస్తుంది. అందరు అమ్మలు పెంచుతూ ఉంటారు కానీ అమ్మది ఎక్స్ట్రీమ్ అనిపిస్తుంది కదా ప్రేమ అనేది. ఎందుకు చాలా మంచి పొజిషన్ లో ఉన్నారు. సీమ కూడా ఆన్ చేయడు. ఎద్దటి వాళ్ళు కూడా ఆకలేస్తుందన్న కష్టం చూపని తెలిసిన కొడుకు లేదు. తల్లిని చూసుకుంటేనే అక్కడ భార్యని చూసుకోగలడమ్మా. తల్లిని బాగా చూసుకుంటాడు, ఎవరిని ఇబ్బంది పెట్టాడు, చుట్టాలు వచ్చినా కూడా బాగా పట్టించుకుంటాడు, బాగా చూస్తాడు. ఈ మధ్య కాలంలోనే కొంచెం డబ్బు సినిమాకి పెట్టాడు కదమ్మా, 1,30 లక్షలు పోయింది కదా, బంగారం అంతా కూడా అందుకని కొంచెంగా తెలివి వచ్చింది. కానీ అమ్మాయికడేనమ్మా, ఎవరికైనా సాయం చేసే కొడుకే గాని సాయం చేయించుకునే కొడుకు కాదు. సూర్య గారు, అయితే మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సక్సెస్ చూసిన తర్వాత ఒకలా ఉంటుంది, కొంచెం ఫెయిల్యూర్స్ వస్తే కనుక ఇండస్ట్రీ వేరేలాగా తీసుకుంటుంది. సో రెండింటిని మీరు చూసారు, అప్స్ అండ్ డౌన్స్ రెండు చూసారు. మీకు ఎక్కువగా బాధ అనిపించేటప్పుడు, లోన్లీగా ఉండేటప్పుడు దాని నుంచి ఎలా బయటపడుతూ ఉంటారు, ఏం చేస్తూ ఉంటారు? సో అదే అండి, మన లైఫ్ ఒక అలలా ఉంటుంది, సముద్రంలో అలలా. మనం సక్సెస్ వచ్చిందని మనం పొంగిపోయి ఎగరకూడదు. లో మళ్ళీ అలా వచ్చిన తర్వాత వెనక్కి వెళ్తుంది. సో అప్పుడు మనం కుంగిపోకూడదు. సో రెండింటిని బ్యాలెన్స్ చేయగలిగితేనే ప్రతి ఒక్కరి లైఫ్. సో నేను చాలా మంది చూసా. ఇప్పుడు మన ఇండస్ట్రీలోనే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. నేను సక్సెస్ ఫెయిల్యూర్ అని రెండు ఈక్వల్ గా తీసుకోగలిగినప్పుడే మనం నిలబడగలం. సక్సెస్ వచ్చిందని చెప్పి ఇక్కడ ఉండి ఫెయిల్యూర్ వచ్చిందని చెప్పి మనం వెళ్ళిపోలేము. సో అది నేను చాలా మంది చూసి ఫేస్ చేసిన తర్వాత నాకు కూడా అర్థమైంది. సో హౌ టు మెయింటైన్, ఇలా చేయాలి అంతే తప్ప ఇప్పుడు మనం లైఫ్ అంటే ఒక 24 hours లోనే మనం ఒక 1 hour ఒకలా ఉంటాం, 1 hour ఒకలా ఉంటాం. ఈ 24 hours లోనే చేంజ్ సో మెనీ వచ్చినప్పుడు ఒక లైఫ్ లో ఎన్నో చేంజ్ ఓవర్స్ వస్తాయి. అవన్నీ తట్టుకుని నిలబడగలిగితేనే లైఫ్ అని అనిపించింది. సో ఏదైనా నేను ఈక్వల్ గానే తీసుకుంటాను. ఆ నలుగురు మీకు మంచి పేరు తీసుకొచ్చింది కదా, చాలా మంచి సినిమా. రాజేంద్ర ప్రసాద్ గారితో, లెజెండరీ యాక్టర్స్ తో మీరు వర్క్ చేయడం కూడా బ్లెస్డ్ అనే ఫీల్ అవ్వాలి. సో ఆ అవకాశం ఎలా వచ్చింది మీకు? యాక్చువల్ గా నేను సైట్ చేస్తున్న టైంలోనే చంద్ర సిద్ధార్థ గారు ఆ నలుగురు అనే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారని తెలిసింది. దానికి నేను ఆడిషన్స్ కోసం అని చెప్పి వెళ్ళి ఆఫీస్కి వెళ్తే ఫస్ట్ నన్ను సుబ్బలేఖ సుధాకర్ గారి కొడుకు అనుకున్నారు. తర్వాత సిద్ధార్థ గారే లేదు సుధాకర్ గారి అబ్బాయి కన్నా రాజేంద్ర ప్రసాద్ గారు, ఆమని గారు ఈ ఫ్యామిలీలో బాగా మ్యాచ్ అవుతున్నాడు, తిను ఈ క్యారెక్టర్ బాగుంటాడు అని చెప్పి చంద్ర సిద్ధార్థ గారి ట్రస్ట్ చేసి నమ్మి నాకు ఆ క్యారెక్టర్ నిజంగా ఇప్పటికీ ప్రజలందరి గుండెల్లో నేనున్నాను అనుకుంటే ఒక సై, ఆ నలుగురు, జై చిరంజీవ, బాహుబలి చెప్తున్నా కదండి. నేను అంటే మంచి ప్రాజెక్ట్స్ ఒకే ఇయర్ 2004లో 3 ప్రాజెక్ట్స్ రిలీజ్ అయ్యాయి. 3 కూడా 3 వేరియేషన్స్
డిఫరెంట్ different, కైండ్ ఆఫ్ అవును. లో మూవీస్ ఉంటాయి కాబట్టి నాకు అంత మంచి ఛాన్సెస్ రావడం అన్నది నాకు గ్రేట్. గ్రేట్ అదృష్టంగా భావిస్తాను. అవును. సో అమ్మ, సూర్య చేసిన మూవీస్ లో మీకు బాగా నచ్చింది ఏ క్యారెక్టర్ బాగా నచ్చింది? ఆ నలుగురు బాబు. ఆ నలుగురు కదా, ఏడుస్తూనే ఉన్నారా మీరు ఆ సినిమా చూసినంతసేపు? అవునమ్మా, బాబు సినిమాకి వెళ్ళి వెళ్తాం ఆ. అందరు కూడా, మా ఫ్యామిలీ అందరూ. రిలీజ్ అవ్వగానే వెళ్తూ ఉంటారు ఆ, ఫ్యామిలీకి. సో అప్కమింగ్ మూవీస్ ఏమున్నాయి? మా అన్నయ్య బంగారం అయితే బాబు రాజశేఖర్ గారు ఆ. జీవితంతో కూడా వెళ్ళాము. ఓహో, ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ నెపోలియన్ రిటర్న్స్ అని ఒక సినిమా చేస్తుంది, మ్మ్. క్యాస్ట్ అని ఒక సినిమా చేస్తుంది, అది ఒక Okay. మంచి క్యారెక్టర్. మ్మ్. పినాకి పాలెం అని చెప్పి ఒక ఎమోషనల్ థ్రిల్లర్, అదొక సినిమా చేస్తున్నాను. మ్మ్. ఇంకా చిన్న లూట్ బాక్స్ ఒకటి, ఇంకొకటి ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అయింది, అది కూడా. Okay. సో ఓన్ ప్రొడక్షన్ లో కలియుగ మూవీ వచ్చింది. అది ఆ స్క్రిప్ట్ ఎలా అనుకున్నారు? ఏంటి, దేని బేస్డ్ తో చేశారు? అంటే ఇప్పుడు ఆ నలుగురిలో ఎలా అయితే ఎమోషన్స్ ఉంటాయో, Hmm. ఇది ఒక బ్రదర్ ఎమోషన్ తో అంటే అన్ని ఉంటాయి అందులో. ఒక రివెంజ్ ఉంటుంది, లవ్ ఉంటుంది, Hmm. యాక్షన్ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ అనుకుని ఒకటి ప్లాన్ చేశాను. బట్ ఓకే. ఆడియన్స్ కి రీచ్ అంటే ఓన్ అవును. స్క్రిప్ట్ అంతా ఓన్ గా మీ మైండ్ లేదు, డైరెక్టర్. ఓకే ఓకే ఓకే, సూపర్. అంటే మీకు మిగతా రంగాల్లో ఇప్పుడు ఓన్లీ యాక్టింగ్ వైపే కాకుండా మిగతా ఇంట్రెస్ట్స్ ఏముంటాయి? హాబీస్ ఎలా ఉంటాయి? హాబీస్ అంటే మ్యూజిక్, మూవీస్ చూస్తాం ఎక్కువ. నిజంగా అంటే ప్రొడక్షన్ అంటే ఎవ్రీథింగ్ అన్ని ఇప్పుడు అమ్మో అర్థమైంది కాబట్టి కదా, దిగినా దాన్ని కొంచెం తెలుస్తుంది. దూరం పెట్టి ఆర్టిస్ట్ అంతే. Okay. సో అంటే సమ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలని ఉంటుందండి ఒక Hmm. ఆర్టిస్ట్. ఇప్పుడు నాకు చంద్రమోహన్ గారు అంటే బాగా ఇన్స్పిరేషన్. Mhm. అంటే స్టార్టింగ్ స్టేజ్ లో అంటే ఆయన ఏ క్యారెక్టర్ సమ్ కైండ్ ఆఫ్ రోల్స్ చాలా బాగా చేశారు. అవును. అంటే అంటే మీరు 16 ఏళ్ల వయసులో చూసిన వేరే వేరే సినిమాలు Hmm. చూసిన, సో అలాగే టిపికల్ క్యారెక్టర్స్, అంటే వీడు చేయగలడు, వీడు కొత్తగా ట్రై చేయగలడు అనే క్యారెక్టర్స్ ఏవైనా సరే అది ఓకే ఆడియన్స్ దగ్గర కొంచెం ఇంకా బాగా మంచి పేరు తెచ్చుకోవాలని ఒక ఫీల్, అవును. క్యూరియాసిటీ. ఓకే. మరి మీకు డాన్స్ కూడా ఇష్టం కదా, డాన్స్ ఎందుకు పక్కన పెట్టారు? అంటే డాన్స్ చూపించుకునే సిచ్యువేషన్స్ ఏం రావండి. ఇప్పుడు Hmm. సాంగ్స్ ఉన్నాయనుకో, హీరోస్ పక్కన మేము చేయటం ఫ్రెండ్ అచ్చా. క్యారెక్టర్స్ లో అంతే Okay. తప్ప, ఎస్పెషల్లీ మనం అంటే నేర్చుకోవాలి అంతే తప్ప హీరోస్ డామినేట్ చేయకూడదు మనం ఎప్పుడు. చేయకూడదు, నిజం. సో Hmm. అలాగా మన ఏదో ఓన్ గా మనం ఏదో చేస్తాం తప్ప Hmm. ఆ డామినేటింగ్ చేసేంత ఇదైతే రాలేదు. ఓకే ఓకే. మరి ఈ రోజు నిజం. మదర్స్ డే సందర్భంగా అమ్మతో వచ్చారు. మరి Hmm. అమ్మకి ఇష్టమైన వంట కూడా మనం చేసి చూపించాలి. Yeah. అమ్మకి చాలా ఇష్టం. ఏమి ఇష్టం మామూలుగా? మమ్మీకి చేపలు అంటే ఇష్టం. చేపలు. చేపలు. మీకు కూడా చేపలు ఆ, అంటే అలా ఆవిడే అలవాటు చేశారు కదా మధ్యలో. గోదావరిలో చేపలు బాగుంటాయి కదా అక్కడ. అవును. నేను మధ్యలో ఏది మన చిరంజీవి గారిని చూసి కోవిడ్ టైంలో చిరంజీవి సార్ ఇంట్లో చేసింది మనకు అందరూ చూపించి, సో అలా ఇంట్రెస్ట్ వచ్చి కోవిడ్ లో నేర్చుకున్నాను. నేర్చుకున్నారు. బాగుంటుందా? చాలా అమ్మ బాగా. డామినేట్ చేస్తారా? నాకంటే బాగా చేస్తాడు. అవునా, మీకంటే బాగా నాకంటే చేస్తారా? ఇప్పుడు కూడా డైరెక్ట్ పట్టుకెళ్తాడు. ఆహా. నాతో వండి సరదాగా చేస్తాడు, తాను షూట్ స్పాట్ లో వెళ్ళినప్పుడు అమ్మాయి వండుతారు, లంచ్ కి సరదాగా అచ్చా. వెళ్ళి పట్టుకెళ్తాడు. అంటే మేము కలిసి కూర్చుని తింటాం. అవును అవును, ఎంతైనా ఇంటి ఫుడ్ కదా. షూటింగ్ లో ప్రొడక్షన్ క్యారేజీ తెచ్చి మా కర్రీస్ కూడా అట్టుకెళ్తాడండి. ఓకే. సో అమ్మ గురించి మీరేం చెప్తారు సూర్య గారు? అమ్మ ఫైటర్ అండి. చూస్తున్నారు కదా ఇలా. అది ప్రేమ కనిపిస్తుందండి అందులో. ఇప్పుడు మదర్ కి ఎవరు కూడా ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పరు. ఎందుకంటే ఆ ఫైటింగ్స్ ఎలా ఉంటాయంటే, ఒకటి ఫాదర్ అనుకోండి, అమ్మాయి అయితే ఫాదర్ కి అటాచ్ అవుతుంది, అటాచ్ అవుతుంది. మదర్ కి అబ్బాయిలు అటాచ్ అవుతారు. ఎందుకంటే డైరెక్ట్ గా ఫాదర్ అడగలేక అమ్మను మధ్యలో పెట్టుకుని అమ్మను గోకి అవును. ఫాదర్ చేత అడిగించుకుంటూ ఉంటారు. సో అలాగే మాకు ఏం కావాలన్నా ఫస్ట్ అమ్మను అడుగుతాం. అమ్మనే. అమ్మను ఓకే. అడుగుతాం. ఇప్పుడు మమ్మల్ని కొట్టించాలన్నా, తిట్టించాలన్నా, మమ్మల్ని మాకు ఏదన్నా పెట్టించాలన్నా, అమ్మా ఒకటే మా పాపం mother. బాబుకి ముగ్గురు కొట్టుకుంటుంటే నేను ఎలా ఓర్చుకుంటాను? ఇంటికి వస్తే ఇంటిలోనే మా మీద తీసుకుని complaints ఉంటాయి. పోర్చుకోక డాడీ చెప్తే డాడీ కొట్టేవారమ్మా. అయ్యో. కొట్టుకోనని ఇంకా కొట్టుకొని ఓడితేనా అలాగే అది రోజు కోపం అమ్మ కొట్టుకుంటారు తింది. అనుకోండి. పిల్లలకి ఏమవుతుందంటే అవును. అలవాటు అయిపోయి ఆ డాడీని ఇప్పటికే అంటాడు, పుట్టే కదా చిన్నప్పుడు చూసావా డాడీ నువ్వు కూర్చుని లేవట్లేదు కదా అంటాడు. అంటే ఆ కోపం అప్పుడు ఇది ముగ్గురు కొట్టేసుకుంటే ఎలా గిడదీయగలం? ఏదో వాళ్ళ భయం చెప్తే లేవులు అవుతారు కదా అని ఆశ, అంతే. అంతే. అంతేగాని కొట్టి ఎప్పుడు చెయ్యాలని పిల్లలకి నేను ఎప్పుడు కొట్టలేదమ్మా, అవునా? డాడీతోనే కొట్టించా. అసలు కొట్టరు. కొట్టి- ఈ ఆశ కొట్టలేదు. డాడీ అదండి mother. డ్యూటీ నుంచి వచ్చి.
వాళ్ళు కొట్టేస్తారు. అమ్మ మగ పిల్లలు అల్లరి అంత అల్లరి కాదు కదమ్మా. నాకైతే లేడీ పాపలు లేరు, చెల్లికి 3 పాపలే. వాళ్ళు ఫ్రీగా ఎంత ఆనందంగా పెంచారు. నేను వీళ్ళ అల్లరితో మరి ఎక్కడ పడను మరి, అందుకని. సూర్య గారిలో మీకు నచ్చే మంచి లక్షణాలు ఏంటి? మంచి మనసు అండి. ఒకరిని ఒక చెడు ఉద్దేశం ఉండదు. వాళ్ళు ఇలాగైపోయారు, నేనే బాగుపడాలన్న చెడు అలాంటి స్వార్థం ఉండదు. కపటం లేని మనిషి అండి అందులో మాత్రం. అంటే ఎవరినైనా చూడాలి అంటాడండి. ఎవరైనా ఏదన్నా వేరే వాళ్ళు అంటే వాళ్ళకి చెప్పాలనుకుంటామా, అలా చెప్పుడు ఉద్దేశం ఉండదండి బాబు. అరే ఎందుకు చెప్తామా, సరేలే ఆడ పాపమా వాళ్ళదే కదా, ఎందుకు వాళ్ళని అంటుకుంటున్నాం అనే మనసు అండి. కరెక్ట్. అది సూపర్. సూర్య గారు, అమ్మతో మాట్లాడుకుంటూ ఉంటే టైమే సరిపోవట్లేదు కదా. నిజంగా అసలు మీ అనుబంధం చూస్తుంటే నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మ ప్రేమ ఇంత గొప్పదా అందరికీ తెలిసిందే, కానీ ఇంకొకసారి కనిపిస్తుంది మాకైతే. నిజంగా అండి, మా అమ్మ ఫిల్టర్ ఉండదు. ఓపెన్ గా నిజంగా అంటే ఇది మాట్లాడొచ్చు, ఇది మాట్లాడకూడదు అన్నది ఏమి ఉండదు. కల్మషం లేని మనసు. రైట్. మా ఫ్రెండ్ ఇప్పుడు భద్రం ఫ్రెండ్ ఉన్నాడు, ఆర్టిస్ట్ భద్రం గారు, జంపన్నన్ డైరెక్టర్ గారు ఎక్కువ ఇంటికి మీకు కొలాబరేట్ అయ్యి ఉంటాం. అలా వస్తారు, చాలా ఎంజాయ్ చేస్తారు. మా అమ్మ మాట్లాడే చూసి చాలా ఎంజాయ్ చేస్తారు. సో సూర్య గారు, ఇవాళ మదర్స్ డే స్పెషల్ గా మనం జరుపుకుంటున్నాం కాబట్టి అమ్మకి ఇష్టమైన వంట చేయాలి. ఏ వంట చేయబోతున్నారు? పెద్ద పెద్ద ఇప్పుడు వంటలు అయితే చేయలేము, కానీ సింపుల్ గా ఒక స్వీట్ ఏదైనా చేద్దాం. తీయదనాన్ని పంచుదాం ఇవాళ, అమ్మ ప్రేమని ఇంకా రెట్టింపు చేసేందుకు ఒక మంచి స్వీట్ తయారు చేయబోతున్నారు. స్వీట్ పేరేంటి? ఈజీగా అయిపోయింది, సేమియా. అందరికి లైక్ చేస్తారు, బాగుంటది. అమ్మ కూడా ఇష్టం కాబట్టి. అమ్మ మీకు ఇష్టం కాబట్టి సూర్య గారి చేతుల మీదుగా మీకు మంచి సేమియా పాయసం తయారు చేయబోతున్నాము. మరి ఇంకా ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదామా వంట దగ్గరికి? సో చూస్తున్నారు కదా, మనకి సూర్య గారు అమ్మగారికి ఇష్టమైన సేమియా పాయసం చేయబోతున్నారు. సెటప్ అంతా రెడీగా ఉంది. మరి ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఏంటి సూర్య గారు చెప్పండి? ఆల్రెడీ సేమియాలు కావాలి, పాలు, షుగర్, ఇలాచీ పౌడర్, ప్లస్ ఘీ అండ్ గార్నిష్ కి కాజు. ఓకే. కుండ బిర్యానీ లాగా కుండ పాయసం. ఓకే డన్. ఫస్ట్ ఆయిల్ లేకుండానే ఫస్ట్ ఫ్రై చేసుకుందాం సేమియాని. ఆల్రెడీ స్టవ్ వెలిగించే ఉంది, దానిపైన కుండ కూడా పెట్టి కొంచెం హీట్ అవడానికి రెడీగా ఉంది. హీట్ అయ్యి సో దాంట్లో సేమియా వేసిన తర్వాత ఒక స్పూన్ గీ వేసి అవి కొంచెం బ్రౌన్ కలర్ లో వచ్చేటట్టు వేగించుకుందాం. ఓకే. ప్లేట్ కుండ బిర్యానీ చేశారనమాట మీరు బాగా సూర్య గారు. ట్రై చేశారు. సూర్య గారు బ్రౌన్ అయిందండి, కొంచెం లైట్ గా అవుతుంది. అమ్మ చూస్తుంది, ఇంకా అదేమైనా మాడుతుందా? అమ్మ మీరు వాళ్ళు ఏం చెప్పొద్దు, అంతా సూర్య గారు చేతుల మీదే చేస్తారు. ఎలా ఉందో ఫైనల్ గా తిని చెప్పాలి. వచ్చు చాలా పెద్ద పెద్ద బిర్యానీలా వండి చెయ్యది సేమియా లెక్క. సో ఈ షూటింగ్ అప్పుడు కొంచెం మనకి టైం హెక్టిక్ గా ఉంటుంది కదా, రోజంతా అయిపోతూ ఉంటుంది. కొన్ని రోజులు నిద్ర కూడా ఉండదు, కొన్ని రోజులు ఖాళీగానే ఉంటాము. సో ఆ టైం మీరు ఎట్లా మేనేజ్ చేస్తూ ఉంటారు? మూవీస్ చూడటం, సమ్ వర్కౌట్స్, సమ్ అంటే ఫ్రెండ్స్ తో బయటికి వెళ్తూ ఉంటారా? ఓకే ఓకే. ఎవరు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్? అంటే అందరూ ఫ్రెండ్స్ అండి నిజంగా. అంటే వాళ్ళు వీళ్ళని ఏదో నేను పర్టికులర్లీ ఇది చెప్పను, అందరూ కూడా చాలా లైక్ చేస్తారు. అందరూ సో మెనీ ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవరితో మీకు యాక్ట్ చేయాలని ఉందండి ఇండస్ట్రీలో? అంటే అల్లు అర్జున్ సార్ తో యాక్ట్ చేయాలని ఉంది, బన్నీ బ్రోతో, నెక్స్ట్ కళ్యాణ్ సార్ తో, పవన్ కళ్యాణ్ సార్. ఇప్పుడు మనం పాలు వేసుకోవచ్చండి. బాగా బ్రౌన్ కలర్ లోకి వచ్చినాయి, పాలు వేస్తున్నాను. పాలలో బాగా బాగా ఉడికిన తర్వాత మనం షుగర్ వేసుకోవాలి, తర్వాత గీ వేసుకుని తగినంత, తర్వాత ఇలాచీ పౌడర్ తీసుకోవచ్చు కదా, అది ఫ్లేవర్ కోసం ఇప్పుడు వేసుకుని
తర్వాత ఫైనల్లీ గార్నిష్. అయిపోతుంది. కాజు. చాలా ఈజీ. కొంచెం గార్నిష్ చేసేటప్పుడు కాజు ఎక్కువ పెట్టుకోండి, ఎందుకంటే సగం అందులోకి సగం మనం తినేటప్పుడు వంట చేస్తూ చాలా ఎక్కువ తింటాం. అవును, గ్రీన్ ఫుడ్. సో సూర్య గారు పాలు కూడా వేసేసాము, సేమియా బాగా ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ షుగర్ వేసేద్దామా? షుగర్ బాగా తింటారా అండి, లేకపోతే అవాయిడ్ చేస్తారా? యాక్చువల్ నేను తక్కువగా తింటాను షుగర్. అవాయిడ్ చేయాల్సిన 5 ఐటమ్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ షుగర్, సాల్ట్, మైదా, ఆయిల్ అండ్ రైస్. ఇంకేముందండి అసలు? ప్లీజ్ ఎవరు దయచేసి ఎక్కువ తినవద్దు, వాడొద్దు కూడా. పాయసం చేయాలంటే బెల్లంతో కూడా చేసుకోవచ్చు, అమ్మ ఎక్కువ బెల్లంతో చేస్తారు నిజంగా. సో మనం తగినంత వేసుకోవాలి కాబట్టి వేసుకుంటున్నాం ఇక్కడ మనం. యా, అయితే మీరు డైట్ లో భాగంగా రైస్ కూడా డైలీ వన్ టైం తక్కువ తీసుకుంటా. సో రైస్ ఎంత తింటాము, సో మిగతా కర్రీస్ కూడా మనం అదే క్వాంటిటీతో తింటే మనకు కొంచెం హెల్త్ బెటర్ గా ఉంటుంది. సో కాబట్టి రైస్ తక్కువ తినండి. అవాయిడ్ చేస్తున్నారంటే బయట పిజ్జాలు, బర్గర్లు, అవునండి. జంక్ ఫుడ్స్ చాలా తక్కువ తిన్నాం, ఓన్లీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. తక్కువ ఆయిల్ ఎక్కువ వాడతారు ఇంట్లో, అదే కొంచెం ఫైట్ అవుతుంటది అమ్మకి నాకు. ఇవాళ మన మాతృ దినోత్సవాన్ని మనం వివాహ భోజనంలో జరుపుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉంది. వివాహ భోజనంలో ఫుడ్ కూడా అద్దరిపోతుంది, చాలా బాగుంటుంది. నేను సో మెనీ టైమ్స్ ఇక్కడ నేను తిన్నాను రెగ్యులర్ గా. ఇక్కడ ప్రాన్స్ ఫ్రై ఉంటుంది, చాలా బాగుంటుంది. నాన్ వెజ్ అదిరిపోతుంది, సాంబార్ కూడా వెజ్ లో చాలా బాగుంటుంది. నెక్స్ట్ కొంచెం మనం ఇలాచి పొడి, ఓన్లీ ఫ్లేవర్ బాగుంటుందండి ఇలాచి పొడి. సో మనం ఫైనల్లీ ఇలాచి పౌడర్ వేసుకుందాం. సేమియా చాలా తొందరగా అయిపోతుంది కదా. అవునండి, ఈజియెస్ట్. మ్యాగీ ఇంకా త్వరగా అయిపోతుంది, కానీ మ్యాగీ మీరు తినరేమో. మ్యాగీ తక్కువ తినేది. ఓకే, సో ఇప్పుడు కొంచెం మనం గీ వేసుకుందాం అండి ఫ్లేవర్ కోసం. అది ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఎండింగ్ లో ఆల్మోస్ట్ దించేయచ్చు. ఫ్లేవర్ కోసం ఒక స్పూన్ గీ వేసుకోవచ్చు. ఆలివ్ ఆయిల్, గీ కూడా ఎక్కువ వాడుకోవచ్చు అండి ఇంట్లో, దానివల్ల ఎక్కువ ఇది హెల్త్ కి ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, ఫైనల్ గా సేమియా పాయసం రెడీ అయిపోయింది. బౌల్ కూడా రెడీగా ఉంది అమ్మ కోసం. సో మదర్ కోసం బౌల్లో వేసేసి తినిపించండి. చూసారా అమ్మ కోసం మదర్స్ డే స్పెషల్ పాయసం టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పాలి మీరు. సో ఇప్పుడు మనం కాజుతో గార్నిష్ చేసుకుంటాం. ఆల్రెడీ ఇది గీలో వేపి రెడీగా పెట్టుకున్నాను కాజు. ఓకే, మరి మదర్స్ డే సందర్భంగా సూర్య గారి చేతుల మీదుగా రెడీ చేసిన సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది. మరి సూర్య గారు మీ చేతుల మీదుగా అమ్మకి కొంచెం తినిపించాలి వేడి వేడిగా. ఇంకా షుగర్ కొంచెం పాలు పడతాయి. అదిగో చెప్పేసారు చూసారా, నిజం. ఇంకా కొంచెం షుగర్ కొంచెం పాలు పడతాయి, కానీ ప్రేమ మాత్రం ఉంది కదా, పుష్కలంగా కనిపిస్తుంది కదా. సో చాలా ప్రేమగా అమ్మ కోసం ఈ రోజు సూర్య గారు తన చేతుల మీదుగా చేసి వండి పెట్టారు. అలానే అమ్మ కూడాను అందులో ఏం తక్కువ ఉన్నా ప్రేమ ఎక్కువ ఉంది అనే భావంతోనే హ్యాపీగా తిన్నారు, అలానే దీవిస్తున్నారు కూడాను. సో మదర్స్ డే సందర్భంగా ఇవాళ మా వనితా టీవీ తరపు నుంచి అమ్మకి మంచి గిఫ్ట్ మీ చేతుల మీదుగా. థ్యాంక్స్ అమ్మా, మీరు కూడా వెరీ వెరీ థ్యాంక్స్. బాబు కోసం ఈ ఆనందం ఇలానే ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. మీ అబ్బాయి మంచి స్థాయికి వెళ్ళాలని మేము కూడా కోరుకుంటున్నాం. కళ్యాణం అవ్వాలని. చీరలో ఉంది చూద్దామా, చూడండి. మీకు నచ్చే కలర్ అనే లేదా? నచ్చిన కలరేనా అమ్మకి? నచ్చిన కలరేనా సూర్య గారు? చాలా బాగుంది, పింక్ కలర్, చాలా అందంగా ఉంటారు ఈ కలర్ లో. ఓకే,
ఓకే. సందర్భంగా అమ్మని తీసుకురావడము, అమ్మతో మాట్లాడడం, అలానే మీ కెరియర్ గురించి చాలా విషయాలు షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీ కెరియర్ ఇలానే మంచి స్థాయికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అమ్మ ఆశీస్సులు కూడా మీకు ఎప్పుడు పుష్కలంగానే ఉంటాయి, అందులో నో డౌట్ ఎట్ ఆల్. అలాగే ప్రతి ఒక్కరికి కూడా మదర్స్ డే అండి, ఎందుకంటే తల్లే దైవం, తండ్రే దైవం. సో వీళ్ళిద్దరికి మించిన వాళ్ళు దైవాలు ఎవరు ఉండరు. కాబట్టి వాళ్ళని బాగా చూసుకుందాం మనం ఉన్నంత వరకు. అంటే వాళ్ళు లేకపోయిన తర్వాత వాళ్ళ గుర్తులే మనకి మిగులుతాయి. కాబట్టి వాళ్ళు ఉండగానే చాలా గొప్పగా వాళ్ళని చూసుకోవాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నా. మా నలుగురు అదే నిర్వచనంతో చేసిన సినిమా అది. సో కాబట్టి ప్రతి మదర్స్ కి హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ సూర్య. థ్యాంక్ యూ సో మచ్. మీకు మరొకసారి మాతృదినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, మదర్స్ డే స్పెషల్ గా ఈ రోజు మనకు సూర్య గారు తయారు చేసి చూపించిన సేమియా పాయసం, అది కూడా వాళ్ళ అమ్మగారి కోసం చాలా స్వీట్ గా షార్ట్ గా తయారు చేసి చూపించేశారు కదా. అలానే ఈ ఎపిసోడ్ కూడా మీరు బాగా ఎంజాయ్ చేసి ఉంటారని ఆశిస్తున్నా. మరి మరొక్కసారి ప్రేక్షకులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరో చక్కనైన కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, నమస్తే.